మున్సిపల్ ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్నాడు. ఈయన పాయల్ శంకర్ అనే వ్యక్తి గెలవాలని ఉండదు. జోగురామన్ నాయుడు దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఓడిపోతారు, తీసుకుంటారు, ఓడిపోతారు, తీసుకుంటారు, ఓడిపోతారు. కోట్ల రూపాయలు ఎన్నిసార్లు ఓడిపోయాడు పెద్దమ్మా? ఎన్నిసార్లు? 3 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు అంటుండట, ఇప్పుడు పాయల్ శంకర్ జోగురామన్ ఇద్దరు చేతి గుర్తుని కాంగ్రెస్ పార్టీ నన్ను ఓడించతందుకు ఇద్దరు ఒక్క టైంలో పెద్దమ్మ, ఇద్దరు ఒక్క టైంలో. పాయల్ శంకర్ తన ఊళ్ళో ఉన్నటువంటి మందితో అంటున్నాడట, సోల మెల్లగా తన దగ్గర మందితోని, ఓ పోతన కాక మనం గెలుపలేమే, మన ఓట్లని జోగురామన్న గీపి అంటున్నట పాయల్ శంకర్. ఊళ్ళో కూలకే చెప్తున్నాడట, ఇట్లా పెద్ద మనుషులు ఎవరికైనా దగ్గర మంది ఉంటే, రే మనం గెలుపలేదురా జోగురామన్న గీపి మన ఓట్లని. మీకు అర్థమైందా? పాయల్ శంకర్ అనే వ్యక్తి జోగురామన్న జేబుల మనిషి. మీరు జోగురామన్నని కారు గుర్తును ఓడించాలనుకుంటే పొరపాటున మీరు పువ్వు గుర్తుకు ఓటేస్తే మీ ఓటు సండాసు వేసినట్టే. సండాసు వేసినట్టే మన ఓటు మునిగిపోతుంది. జోగురామన్నని ఓడించాలనుకుంటే మన ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకే ఓటేసి గెలిచేయాలా? ప్రతి ఒక్కరు ఎంతమంది జోగురామన్న ఓటాలనుకుంటున్నారు? చేతులు లేకపోయి ఎంతమంది జోగురామన్న ఓటాలనుకుంటున్నారు? చేతులు లేకపోయి తమ్ముడు ఎంతమంది జోగురామన్న ఓడించాలనుకుంటారు? ఓ బిడ్డ అక్కడ కూర్చున్నారు, ఎంతమంది జోగురామన్న ఓడించాలనుకుంటున్నారు? అందరా? అందరూ అనుకోని గ్రామం అంతా అందరూ ఓడించావా? అయితే ఓటే చేతి గుర్తుకు ఒక్క ఓటన్నా కూడా మిస్ కావద్దు, తప్పిపోవద్దు, సరేనా? పొరపాటుగా మీరు పువ్వు గుర్తుకేస్తే మీ ఓటు సండాసు వేసినట్టే మునిగిపోతే నేను చెప్తున్నా. అర్థమైందా? జోగురామన్న పాయల్ శంకర్ అంటున్నాడట. ఎప్పుడు ప్రతి ఎలక్షన్ లో పాయల్ శంకర్ ఏమంటాడో తెలుసా? అరే పాయల్ శంకర్, అటు పువ్వు గుర్తుమే నువ్వు నిలబెడతావు, కారు గుర్తుమే నేను నిలబెడతా. ప్రజలకు దిక్కోడా? అయితే నీకేయాలా, అయితే నాకేయాలా? మనం ఇద్దరే కాదు దోసుకొనిందా? నీకు కొన్ని ఊళ్ళు, నాకు కొన్ని ఊళ్ళు, దొంగలేసి ఊళ్ళు వచ్చుకున్నప్ప. నీకు ఎన్ని ఊళ్ళు కాదా పాయల్ శంకర్? ఆ రాసుకో. నీ ఊళ్ళు నీ, నా ఊళ్ళు నాయి. దొంగలు కలిసి ఊళ్ళు వచ్చుకుడు గిదాన్ని అంటారు. ఇప్పుడు పాయల్ శంకర్ జోగురామన్న ఇద్దరు కలిసి రూమ్ లో తలుపులు పెట్టుకుని ఎడుతున్నాడు. పాయల్ శంకర్ మన బతుకు ఇట్లా అయిందిరా. అదే అమెరికా నుంచి వచ్చిన పోరాడు మన బట్టలు పెడుతున్నాడు మొత్తం, మన దొంగతనాన్ని బట్ట పెడుతున్నాడా? ఓ రామన్న గొప్ప గిట్టెట్లాయా? మన గిట్టెట్లా మన పరిస్థితికి ఏమాయా? ఏడు నుంచి ఏడాది వచ్చిన మన పాయల్ శంకర్ జోగురామన్న ఇద్దరు మీద పడి వేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు 20 ఏళ్ళు ఆదిలాబాద్ ప్రజల్ని చూపే గుమాయించింది కదా, చూపే గుమాయించిందా లేదా? ఇళ్ళ కోసం పోతే ఇల్లు ఇచ్చిందా? పింఛన్ల కోసం పోతే పింఛన్లు వచ్చినాయా? రేషన్ కార్డుల కోసం పోతే రేషన్ కార్డు వచ్చినాయా? రుణమాఫీ కోసం ఎన్నేళ్ళు తిరిగారు? మళ్ళీ ఆదిలాబాదుల చేతి గుర్తు రాబోతున్నది. గ్యారంటీ 6 గ్యారంటీలు ప్రకటించినటువంటి మన సోనియమ్మ బాగా గుర్తు పెట్టుకోండి. 6 గ్యారంటీలు. ఈ కార్డు ఒకసారి చేతులే పడబడి ఈ కార్డు ఎవరి దగ్గర ఉన్నది? ఈ కార్డు ఎవరి చేతులే పడింది? గ్యారంటీ కార్డు. ఈ గ్యారంటీ కార్డు ఉన్నాయా? ఇవో పెద్దవా, ఈ గ్యారంటీ కార్డు అందరి దగ్గర తీసుకోవచ్చు. ఇట్లా సోనియా గాంధీ ఇచ్చినటువంటి, సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 నూరైనా అటు సూర్యుడు ఇటు వేసిన ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తాం. గుర్తున్నదా? ఈ 6 గ్యారంటీలకు ఏం చేయాలి పెద్దవా? ఇంటికి తీసుకుపోయారంటే దీనికి 4 రకాల పసుపు పెట్టు పెద్దవా. దేవుడి గుడి దగ్గర 1 నిమిషం పెట్టి, ఇగో దీనికి ఒక దారం ఉన్నది, మన ఇంట్లో దారంతో మొదలు కలిగేస్తారా? దీనికి ఒక దారం ఉన్నది. రోజు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ 6 గ్యారంటీలు ఏమున్నాయో చెప్పాలి. చదువుకుంటా పిల్లలు, ఇప్పుడే చదువుకుంటున్న పిల్లలతో ఫోటోలు దిగిండ్లు. పిల్లలు చిన్న ఇదే చదువుకుంటా మీ అవ్వకు, తాతకు, పెద్దమ్మకు, చిన్నమ్మకు, కాకకు చెప్పాలా? చెప్తారా? కాంగ్రెస్ గెలిస్తే ఎంత పింఛన్ వస్తుంది పెద్దమ్మలకు? అమ్మలకు ఎంత పింఛన్ వస్తుంది? ఎంత పింఛన్ వస్తుంది పెద్దమ్మా? 4,000 రూపాయల పింఛన్ కోసుకున్నాం 2,000 నుంచి కాంగ్రెస్ పార్టీ వస్తే. ఎంత పింఛన్ వస్తుంది? ఒకసారి 4,000 పైకి రూపాయలు ఎంత పింఛన్ వస్తుంది? గట్టిగా